హాయ్, నమస్తే, వెల్కమ్ టు సికీ ఛానల్. ఇవాళ నేను చక్కగా ముల్లంగి, క్యారెట్, పచ్చిమిర్చితో పచ్చడి చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకి కావాల్సినవి ఆవాలు. నేనైతే ఈ పచ్చడికి లావు ఆవాలు వాడతాను. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, రెగ్యులర్గా వాడుకునే సన్న ఆవాలు వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నటి సెగ మీద ఈ ఆవాలని వేయించుకోండి. ఇంకా మన పచ్చడి మసాలాకి పచ్చ ఆవాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాము ఇవన్నీ చక్కగా సన్నటి సెగ మీద మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం మాడిన పచ్చడి చేదు వస్తుంది, సో జాగ్రత్త. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆవ నూనె అండి. ఈ ఆవ నూనెతోటే ఈ పచ్చడికి టేస్ట్. ఆవ నూనెని బాగా వేడి చేసుకోవద్దు. కొంచెం వేడయ్యాక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నూనె వేడయ్యే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుందాం. నూనె వేడెక్కేసిందండి. దీనిలోకి 1 టీ స్పూన్ ఉల్లి గింజలు, అదేనండి కల్లుంజి అంటారు కదా, వాటిని వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఇంగువ, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. ముల్లంగిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పొయ్యి మీద ఎక్కువసేపు పెట్టి తిప్పకూడదండి. ఉప్పు వేడి తగిలేసరికి ముల్లంగి నీరు వదలటం మొదలు పెడుతుంది. ఇలాగైతే పచ్చడి తొందరగా పాడైపోతుంది. 1 నిమిషం మసాలాలంతా కలిపేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేదా నిమ్మకాయ రసమైనా పర్వాలేదండి, బాగా కలిపేసుకుని ఇంకా పొయ్యి మీద నుంచి తీసేయచ్చు. ఈ పచ్చడి పరాటాల్లో, చపాతీ, జొన్న రొట్టె, పెరుగన్నంలో చాలా బాగుంటుందండి. ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చక్కగా తినేస్తారు. చల్లగా అయిన తర్వాత బాటిల్లోకి తీసేసుకోవటమే. కావాలంటే నూనె కొంచెం వేడి చేసుకొని చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి పోసుకోవచ్చు.